ఇది చెప్పొచ్చు. అదర్వైజ్ నేను ఇంకా జగన్ చేశాడు అని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత, సరే ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు, అందులో నా పాత్ర ఎంత, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇప్పుడు డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చనే. ఎందుకంటే రోజు నిన్నటి నుంచి పేపర్లో కూడా గట్టిగా వచ్చింది. ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్ ప్రధాన పార్టీ శాసనసభా నాయకుడు వేరు. గతంలో పీజేఆర్ గారికి కూడా ఆయన కాంగ్రెస్ శాసనసభా నాయకుడిగా ఉన్నాడు, కానీ ప్రతిపక్ష హోదా ఎన్టీ రామారావు కూడా అప్పుడు ఇవ్వాల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇంకొన్ని సీట్లు తగ్గితే అని కూడా గతంలో మాట్లాడారు. మరి 10% అన్న రెస్ట్రిక్షన్ అలా ఉంటే 10% కాదు, నాకు 10 సీట్లు వచ్చినా కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా అడిగితే నాకైతే చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టుగా అనిపిస్తుంది. ఏంటి, చంటి పిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు ఈయన అలా చెప్తేనే నేను వస్తాను అని చెప్పి పరీక్ష ఫెయిల్ అయినా సరే నన్ను పాస్ చేస్తానే నేను మళ్ళీ స్కూల్కి వస్తాను. అది నేను సోషల్ మీడియాలో కూడా అన్నా, ఈయన లైటర్ వ్యాన్లో. మరి అడగటంలో తప్పులేదు, బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంట్ పచ్చి అబద్ధం. అంటే అది బేసిక్ కామన్ సెన్స్. ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి. మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడూ కూడా ఇలా ఎవరో చేయలేదు, ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు. కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలాసార్లు ఇవ్వాల, ఎన్నోసార్లు ఇవ్వాల. మరి ఆయనేమో ఉపేంద్ర అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ టైంకి ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటరు ఆయన రాయటం జరిగింది. సో డెఫినెట్గా నేను అనుకోవటం ప్రతిపక్ష నాయకుడి హోదా, ఆ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇస్తే అది ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం వ్యవహరించినట్టుంటుంది. చంద్రబాబు నాయుడు గారు జాలి వేసిస్తే ఇవ్వచ్చు, కానీ దట్ వుడ్ బి అగేన్స్ట్ ది పబ్లిక్ విష్. కావాలనే ప్రజలు 11 సీట్లు ఇచ్చారేమో. ఎందుకంటే ఇంత దారుణమైన ఓటమి మీరు ఒకసారి కావాలంటే చాలామంది ఇప్పుడు పబ్లిక్ పెడుతున్నారు నాకు చిన్న చిన్న బిట్లు. నేను రచ్చబండ 4 సంవత్సరాలు అంటే మరి 1500 ఉన్నాయి రచ్చబండ. ఆ బిట్లు ఏరి నాకు చాలామంది పెడుతున్నారు. నేను ఈ ప్రతిపక్ష హోదా మీద కూడా మాట్లాడా. నీకు ప్రతిపక్ష హోదా రాదు, నీకు 17 సీట్లు రావు అని నేను చెప్పింది నిన్న నాకు ఒక వ్యక్తి చెప్పాడు. అంటే నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను కాబట్టి ఇతను దింపేదాకా అది నాకు స్ట్రైక్ కాలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడి హోదా నీకు రాదు, నువ్వు ప్రతిపక్షం రాకుండా చేస్తానంటున్నావు, నీకు 17 సీట్లు కూడా రావు అని నేను చెప్పిన మాట కూడా వచ్చింది. మళ్ళీ నాకు పంపారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, పీపుల్ హ్యావ్ గివెన్ ఎ వర్డిక్ట్. ఏంటి, నీకు 18 సీట్లు కూడా దక్కనేయకుండా చేసిన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికి రావు అని చెప్పారు. సో ప్రజా తీర్పుని శిరసా వహిస్తారనే నేను అనుకుంటున్నా. ఐఎమ్ నోబడీ టు సజెస్ట్ ద చీఫ్ మినిస్టర్ మీరు అది ఇవ్వండి, మీరు అది ఇవ్వడానికి లేదు అని చెప్పి మాట్లాడటానికి నాకు అర్హత ఉన్నా కూడా సజెషన్ ఇవ్వడానికి అవసరం లేదు. బట్ పబ్లిక్ తీర్పుని గౌరవిస్తారని నేను అనుకుంటున్నా.